యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం చాలా మంచిది. అంటే యూట్యూబ్ ఛానల్ వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. అంటే కొంతమంది అంటుంటారు, యూట్యూబ్ ఛానల్ పెడతారు మీకు డబ్బులు వస్తాయా అని. అంటే యూట్యూబ్ ఛానల్ పెడితే డబ్బులు వస్తాయి, కానీ టైం పడుతుంది, కష్టపడాలి. ఏదైనా కష్టపడితేనే మనకు ఫలితం అనేటటువంటిది కలుగుతుంది. అంతేగాని కష్టపడకుండా వెంటనే యూట్యూబ్ ఛానల్ పెట్టే వరకు డబ్బులు రావు. ప్రతి దాంట్లో కూడా కష్టం అనేటటువంటిది ఉంటుంది. కష్టం లేనిది ఈ ప్రపంచంలో దేన్ని కూడా మనం సాధించలేం. అందుకోసం యూట్యూబ్ ఛానల్ పెడితే మన యొక్క టాలెంట్ అనేటటువంటిది 10 మందికి తెలుస్తుంది. అదేవిధంగా ఆ టాలెంట్ ద్వారా అందరికీ తెలిసిపోయి మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. అంటే మనం దేంట్లో అయితే మన యొక్క టాలెంట్ ఉంటుందో దాని ప్రకారం యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేసి అదేవిధంగా 10 మంది మెచ్చుకునేటట్లుగా చేయాలి. కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు, అంటే కొన్ని మంచివి పెడుతుంటారు, కొన్ని మంచిగా లేనటువంటివి కూడా పెడుతుంటారు. కానీ అట్లా కాకుండా సమాజానికి ఉపయోగపడేటటువంటివి యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవాలి. 10 మందికి పనికొచ్చేటటువంటివి యూట్యూబ్ ఛానల్లో మన యొక్క ప్రోగ్రామ్స్ ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే అందరికి కూడా మన యొక్క ఛానల్ నచ్చుతుంది. అయితే యూట్యూబ్ ద్వారా మనకు తెలిసినటువంటి మంచి మంచి విషయాలను 10 మంది మెచ్చుకునేటట్లుగా 10 మందికి ఉపయోగపడేటట్లుగా ఉండాలి. అంటే మనకు ఒక టాలెంట్ ఉంది కాబట్టి మన లోపల ఉండేటటువంటి భావాలను 10 మందికి చెప్పాలి. అంతే తప్ప యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకు పైసలు రావాలనే ఉద్దేశం ఉంటుంది. ప్రతి ఒక్క మనిషి ఏదైనా పని చేస్తే ఫలితం రావాలని అనుకుంటాం, కానీ అందరికీ తొందరగా రాదు. కొంచెం ఓపిక అనేటటువంటిది చాలా అవసరం. ఓపిక లేకపోతే ఏ పని కూడా కాదు. అందుకోసం ఓపిక, సహనం అనేటటువంటిది ద్వారా మన యొక్క యూట్యూబ్ ఛానల్ను మనం చేసుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా ఎప్పుడైనా కూడా మనం 10 మందికి నచ్చేటట్లుగా మన యొక్క ఛానల్ ఉండాలి. విద్యార్థులు ఉన్నారు, అదేవిధంగా వాళ్ళకు ఏ విధంగా చదువుకోవాలి, సమాజంలో ఏ విధంగా ఉండాలి, వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి చెప్పాలి. అదేవిధంగా తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలి, పెద్దలను ఏ విధంగా గౌరవించాలి అనేటటువంటిది మన పిల్లలకు చెప్తూ ఉంటే నా యొక్క ఛానల్ అనేటటువంటిది ముఖ్యం. అది అంటే విద్యార్థినులను మనం వాళ్లకు ఏ విధంగా ఉండాలో తెలియజేసేటటువంటి ఛానల్ నాది. అదేవిధంగా నా ఛానల్లో పద్యాలు కూడా, నీతి పద్యాలు ఉంటాయి. అదేవిధంగా కొన్ని పాటలు కూడా ఉంటాయి. సమాజానికి ఉపయోగపడేటటువంటి కొన్ని మంచి మంచి మాటలు కూడా ఉండడం జరుగుతుంది, సందేశాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇవల్ల చెప్పుకుంటూ పోతే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా మన యొక్క ఛానల్ను మంచి అభివృద్ధిలోకి వాళ్ళే తెస్తారు. అదేవిధంగా నా యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా నా యొక్క ఛానల్ను మంచి చూసి మంచి అభివృద్ధిలోకి తీసుకొని రావడం జరుగుతుంది. ముఖ్యంగా యూట్యూబ్కు కావాల్సింది సబ్స్క్రైబర్సే. అదేవిధంగా వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ కూడా ఇంకా మంచిగా ఉంటుంది, మంచిగా అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది.
మంచిగా వాచ్ టైం కూడా వచ్చేస్తుంది. మళ్ళీ ఇవల్ల రావాలంటే మనం మంచి మంచి వీడియోస్ పెట్టాలి. అంటే కొందరు చిన్న చిన్న వీడియోస్ పెట్టినా వాళ్ళకు వ్యూస్ ఎక్కువ రావచ్చు, అన్నీ రావచ్చు, కానీ మన సొంత టాలెంట్తో పెట్టాలి. మన టాలెంట్ ఏదైతే ఉంటుందో సొంత టాలెంట్తో పెడితే ఇంకా మంచిగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంచెం నిదానమైనా కూడా మన యొక్క ఛానల్ మంచి అభివృద్ధిలోకి వెళుతుంది. అంతేకాని కొంతమంది అంటుంటారు, యూట్యూబ్ చేస్తే నీకు ఏమైనా డబ్బులు వస్తాయా, యూట్యూబ్ చేస్తే ఏం లాభం అని. యూట్యూబ్ చేస్తే డబ్బులు వస్తాయి రావు. అంటే చదువుకున్న వాళ్ళందరికీ జాబులు వస్తాయా అంటే కొందరికి రావచ్చు, కొందరికి రాకపోవచ్చు. ఆ తర్వాత భవిష్యత్తులో ఏదైనా జాబ్ దొరుకుతుంది, ఇప్పుడు రాకుండా. అదేవిధంగా యూట్యూబ్ కూడా అంతే. ఇప్పుడు మనకు డబ్బులు రావాలనేటటువంటిది కాదు, మన యొక్క టాలెంట్ను చూపిస్తూ ఉంటే యూట్యూబ్ కూడా మనం ఎప్పుడైనా నచ్చుతాం, అప్పుడు వాళ్ళు మనకు సహాయం చేస్తారు. అంటే మనం చేసేటటువంటి ప్రతి పని ఊరికే పోదు. మనం అనుకుంటాం, మనకు ఆశలు ఎక్కువ కదా, మనిషి అయిన తర్వాత ఆశ ఉంటుంది. అంటే ఇప్పుడే వచ్చింటే బాగుండే. ఇప్పుడు రాకున్నా యూట్యూబ్ అనేటటువంటిది మనల్ని తప్పక గుర్తిస్తుంది. గుర్తించి మనకు చేసేటటువంటి మేలు యూట్యూబ్ చేస్తుంది. అంతేగాని ఇప్పటికిప్పుడు రావాలంటే ఏది కూడా రాదు. అందుకే మనిషికి ఏ పని చేసినా కూడా సహనం, ఓపిక అనేటటువంటిది చాలా అవసరం. అదేవిధంగా యూట్యూబ్ ద్వారా మనము అందరికీ తెలుస్తాం, అందరితోని పరిచయాలు పెరుగుతాయి, మంచిగా సబ్స్క్రైబర్ చేసుకుంటారు అందరూ. వాళ్ళకు మనం తెలిసిపోతాం. అంటే ఫలానా వాళ్ళు ఉన్నారు, మంచి ఛానల్ పెట్టుకున్నారు, మంచి వీడియోస్ ఉంటాయి, మంచిగా చూడాలి అనేటటువంటిది తెలియజేసేటటువంటిది యూట్యూబ్. సబ్స్క్రైబర్స్ అంటే ఎవరో కాదు, మనల్ని ఇష్టపడేటటువంటి వాళ్ళు సబ్స్క్రైబర్స్. వాళ్ళే మనకు బలం. యూట్యూబర్స్కు బలం ఎవరంటే సబ్స్క్రైబర్సే. అందుకోసం వాళ్ళకు నచ్చేటటువంటి వీడియోస్ మనం చేస్తూ పోవాలి. మళ్ళీ వీడియో చేసేటప్పుడు కూడా 10 మందికి పనికొచ్చేటటువంటి వీడియోస్ చెప్పాలి. సమాజానికి ఏది అవసరమో గుర్తించాలి. అటువంటి అవసరమైనటువంటి వీడియో చేసుకుంటూ వెళ్ళాలి. అంటే మంచి పని చేస్తే ఎప్పుడైనా గుర్తిస్తారు. మంచి పని అనేటటువంటిది ఎప్పటికీ పోదు. మనం కూడా మంచి వీడియోస్ పెట్టుకుంటూ వెళ్తే ఎప్పుడైనా యూట్యూబ్ అనేటటువంటిది మనల్ని గుర్తిస్తుంది. అంటే మంచి పని అనేటటువంటిది ఎప్పటికీ వ్యర్థం కాదు. ఎప్పుడైనా కూడా మనకు మంచినే చేకూరుస్తుంది. యూట్యూబ్ కూడా అంతే. మరి యూట్యూబ్ ద్వారా మనకు మంచి మంచి విషయాలను తెలుసుకొని 10 మందికి మార్గదర్శకంగా మంచి మంచి వీడియోలను పెట్టాలి. ఆ విధంగా పెట్టినప్పుడే మన యొక్క పేరు అనేటటువంటిది నిలిచిపోతుంది. 10 మందిలో మంచి వీడియోస్ ఉన్నాయి, ఈ ఛానల్ మంచిగా ఉంటుంది అనేటటువంటిది వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది. అంతేగాని డబ్బుకు ఎప్పుడు కూడా ఆశపడవద్దు. డబ్బు అనేటటువంటిది మనం సంపాదించుకుంటలేమా, మనకు ఉన్నంత చాలు. కానీ మనం మంచి మంచి వీడియోస్ పెడుతుంటే యూట్యూబే మనల్ని గుర్తించి, మన వీడియోస్ను గుర్తించి, మన ఛానల్ను గుర్తించి తప్పక మనకు ఎప్పుడో ఒకప్పుడు సహాయం చేస్తుంది. అంతేగాని ఇప్పటికిప్పుడే అంటే ఎట్లా వస్తుంది? కష్టపడాలి మనం.
కష్టపడితేనే విజయాలు సాధిస్తాం. కష్టపడకుండా ఊరికే రావాలంటే మరి ఏది కూడా రాదు. అదేవిధంగా యూట్యూబ్ వాళ్ళకు కూడా తెలుసుకుంటారు, వాళ్ళు కూడా అంటే ఎలాంటి వీడియోలు చేస్తుంటారు, మంచిగా చేస్తున్నారా అనేటటువంటి తెలుసుకొని మనకు నమ్మకం అనేటటువంటిది ఉండాలి. ముఖ్యం నమ్మకం కావాలి. నమ్మకం ఉంటే ఎప్పుడైనా సాధిస్తాం. మనకు మంచి పేరు వస్తుంది. ఈరోజు నా యూట్యూబ్ పెట్టుకున్నందుకు నాకు చాలా గౌరవం ఉంది. డబ్బులు అటు ఉంచితే ఎప్పటికీ నన్ను గౌరవిస్తారు. ఈ ఛానల్లో మంచిగా పద్యాలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి. అదేవిధంగా సమాజానికి సంబంధించినటువంటి మంచి మంచి వీడియోస్ ఉంటాయి. తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలో ఈ యొక్క యూట్యూబ్ ద్వారా మాకు తెలుస్తుంది. అంటే నేను యూట్యూబ్ ద్వారా కొన్ని సందేశాలు ఇస్తుంటాను. తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమించాలి, పెద్దవాళ్ళను ఏ విధంగా గౌరవించాలి అనేటటువంటి వీడియోస్ కూడా ఎక్కువగా చేస్తుంటాం. మంచి పాటలు పాడుతుంటాం, భజన సంకీర్తనలు పాడుతుంటాను. అందుకోసం ఇవల్ల కూడా చూస్తుంటారు. అందుకోసం మన యొక్క కష్టం ఎప్పటికీ ఊరికే పోదు. ఎప్పుడైనా కూడా మనకు లాభమే చేకూరుస్తుంది. ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్నటువంటి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా మీరు నా యొక్క వీడియోస్ను మంచిగా చూసి ఇంకా వేరే వాళ్ళకు కూడా షేర్ చేసి ఇంకా నా ఛానల్ని మీరు అభివృద్ధి పరచాలని మరీ కోరుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్సే నాకు బలం. ఇది యూట్యూబ్ గురించి చెప్పడం జరిగింది.